25 ఏళ్ల పాట ప్రస్థానం. ఆ పాట అందుకున్నప్పుడు పిచ్చోడు అన్నారు, వీడేం పాడతాడని అవమానించారు, వీడికేమొస్తాయని స్టేషన్లో వేసి కాలు చేతులు కట్టేసి పడుకోబెట్టి పాడితే వదిలేస్తా, లేకపోతే నువ్వు అబద్ధాలు ఆడుతాడు చంపేస్తా అని రివాల్వర్ తీసి టేబుల్ పెట్టి. తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండరా కారం పొడి బల కారం పొడి చలు కారం పొడి. నేను గద్దరన్న, వంగపాటి ప్రసాదరావు, వరవర్రావు, విమలక్క, అంత హేమ ఎమ్మెల్యే గద్దర్ గారిని చూసినటువంటి ప్రతిరూపంగా మీరు కనిపిస్తారు. అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. ఏపూరి సోమన్నను గద్దర్ రూపం చూసుకోవచ్చు అని రాశాడన్న. గత ప్రభుత్వం మీద గర్జించిన ఏపూరి సోమన్న ఇలా ఎందుకు సైలెంట్ అయిపోయి? మీ ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నిలబడితేనే సోమన్న పాట ఉన్నట్ట? గుండె మీద చేసుకొని చెప్పండి. 6 గ్యారంటీలు కానీ ప్రజలు సంతృప్తిగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నారా అంటే? ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ. కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఈ రోజు కాదు ఎన్నడికి ఉండదు. మా ఏం చూసుకొని మందుల సామ్యాలు ఎగిరిపడుతుంది. మొన్న దాకా కిషోర్ ఎమ్మెల్యే ఉండా, మందుల సామ్యాలు ఎమ్మెల్యే అయిందా, ఆయన పోయిండా లేదా? మరి రేపేం జరగబోద్దన్న? రాజగోపాల్ రెడ్డి గారిని కలిసినటువంటి ఏపూరి సోమన్నకు రాజన్న దీవెనలు ఉన్నాయని. ఎదిగినోళ్ళు ఉంటే ఎదిగినోని చేయి పట్టుకొని మనం ఒదిగి బతకాల బిడ్డ. నీ పాదం మీద పుట్టుమచ్చనై ప్రజల్లోకి వెళ్తారు. అదే ఏపూరి సోమన్న రాజకీయ ప్రస్థానం మొదలైంది. తుంగతుర్తి సమస్యను దయచేసి ఇంతతో ఏపూరి సోమన్న అక్కడ తుంగతుర్తి నుంచి నెక్స్ట్ బర్ల, అది 2 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన విషయం. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ ఉద్యమ సమయం కంటే ముందు నుంచే 25 ఏళ్ల పాట ప్రస్థానంతో మొదలైనటువంటి ఏపూరి సోమన్న కళాకారుల యొక్క ప్రయాణం ఇవాళ 25 ఏళ్ళు ముగిసింది. దాంతో పెద్ద ఎత్తున ఇవాళ రవీంద్ర భారతి వేదికగా ఈ నెల 13వ తారీఖు భారీ ఎత్తున ఒక పుస్తక ఆవిష్కరణ సభ కూడా నిర్వహించబోతా ఉన్నారు. దానికి చీఫ్ గెస్ట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడు ఎమ్మెల్యే హాజరవుతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తుంగతుర్తి రాజకీయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారుతోంది. మరీ ముఖ్యంగా మందుల శామ్యుల్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో తుంగతుర్తి, ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్నటువంటి సందర్భంగా ఏపూరి సోమన్న ఒక్కసారిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కలవటం, ఈ పుస్తకావిష్కరణ జరగటం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా హాట్ టాపిక్గా మారుతోంది. సో ఈ సందర్భంగా ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న గారు ప్రస్తుతమైన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. సాంస్కృతిక శాఖకు సంబంధించి ఆయన సలహా మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. నమస్తే ఏపూరి సోమన్న గారు. నమస్తే అన్న. ఏందన్న 25 ఏళ్ల పాట ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది? ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఏంటి మీ అంటే మీ యొక్క తీపి గుర్తులేంటి, చేదు గుర్తులేంటి? పాటనందుకొని ప్రయాణం చేసినటువంటి సందర్భం, ఆ పాటను పల్లె ఒడిలో నేర్చుకొని, పల్లె ఒడిలో 4 అక్షరాలు పాటగా అల్లుకొని, ఆ పాటను పట్టుకొని ప్రపంచానికి బయలుదేరాను. ఆ పాట అందుకున్నప్పుడు పిచ్చోడు అన్నారు, ఎక్కడ ఆగమైతాడో అని అన్నారు, వీడేం పాడతాడని అవమానించారు, వీడికేమొస్తాయని ఎన్నో అవహేళనలు చేశారు. సేమ్ టైం బాగా పాడుతున్నావు అని ఆదరించిన వాళ్ళు ఉన్నారు, వెన్ను తట్టిన వాళ్ళు ఉన్నారు, భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు, బువ్వ పెట్టిన వాళ్ళు ఉన్నారు, తొవ్వ చూపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నా, పండు వెన్నెలగాసే నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా, అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా, ఈత పండ్లను చూసి రాళ్లతో నీ గొట్టి రాలుతుంటే మురిసిపోయినా, ఒకడనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఆవు పొంగే ఆనందం. ఓ ఆ పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే, ఓ ఆ
చెర్ల మట్టిని తెచ్చి బొమ్మరిల్లును గట్టి అలికి ముగ్గులు పెట్టినాము. కూరంట బువ్వంట ఆటలాడుకుంటా అమ్మ నాన్నలమయ్యినాము. కొయ్య పుల్ల నీరిసి గుడ్డ పేల్కలు జుట్టి బొమ్మలాను చేసినాము. పిల్ల పిల్లగాడాని పేరు పెట్టి కలిపి పెండ్లి చేసి కలిపినాము. ఉత్తుత్తి బువ్వ ఉత్తుత్తి కూరతో ఊరంతా పిలిచి దావతు చేసేది. ఓ ఆ అది సో పల్లె యొక్క అందాన్ని కష్ట సుఖాలని పాటలో అమర్చిరు. సో ఇది మొదటి పాట మీది. ఎస్, అంటే గ్రామ పునాదుల్లోకి వెళ్ళినప్పుడు నా ఊరుకు దూరమైనాక రాసిన పాట ఇది. ఊరు నుంచి బ్యాగ్ చదువుకొని ఉద్యమాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఊరు దూరమైనప్పుడు ఆ ఊరు ఫీలింగ్స్ గుర్తొచ్చి రాసినటువంటి పాట ఇది. అంటే మొదటి పాట చివరి పాట అని కాదు, పాట పాడడము ఎదుగుతూ స్కూల్ వయసులోనే పాటలు పాడుతూ స్టార్ట్ చేశాం. బళ్ళో చదువుకుంటప్పుడే రాస్తున్నప్పుడే పాడినటువంటి సందర్భాలు పాటలు ఎన్నో పాటలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్ ఎన్నో పాటలు పాడాను. నేను నా కలం బట్టి ఒరిజినల్గా నేను పాట రాయడం మొదలు పెట్టినప్పుడు అమరవీరుని పాట రాశాను. ఆ అమరవీరుని పాట విమలక్క ఆడియో రూపంలో, క్యాసెట్ రూపంలో విమలక్కతో పాడించాను. అప్పుడు అరుణోదయ సంస్కృత సమైక్యలో ఉన్నాను. ఆ పాట పాడాను, పాట రాశాను నేను. గలగల పారేటి ఏరులా అల్లుకుండు సర్దారన్న తీగలా, పారేటి ఏరులా పూసేటి పువ్వులా ముసి ముసి నవ్వులా, పారేటి ఏరులా గలగల ఊటలా, గలగల పారేటి ఏరులా. అట్లా ఒక అద్భుతమైనటువంటి పాటను అమరవీరుల త్యాగాలను రాసినటువంటి పాట అది. ఆ పాట విమలక్క గానం చేయడం జరిగింది. నేను అనేక పాటలు ఉద్యమంలో వచ్చినటువంటి, అప్పటికి విప్లవోద్యమంలో ఉన్నాం. నేను గజ్జగట్టినప్పుడు, దర్వేసినప్పుడు ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలు నడుస్తున్నటువంటి కాలం. గ్రామీణ ప్రాంతాలకు విమలక్క లాంటి బృందాలు, కళా బృందాలు, ఒక పక్క మారోజు వీరన్న నాయకత్వంలో, ఒక పక్క విమలక్క నాయకత్వంలో, మరో పక్క బిల్లిలతక్క నాయకత్వంలో ఈ కళా బృందాలు గ్రామాల్లో తిరిగేటువంటి పరిస్థితి. గద్దరన్న ఇక ఆయన ఏడు చూస్తామో కనిపిస్తామా కనిపించినటువంటి కాలం, నిర్బంధ కాలం అది. గద్దరన్న అయితే అసలు కనిపించకపోయేది. ఏమైనా ఆడియో రూపంలో, క్యాసెట్ల రూపంలో వచ్చినటువంటి ఆ క్యాసెట్ మీద బొమ్మను చూసేది మేము. కానీ ఇవాళ గద్దర్ గారికి సంబంధించి ఒక పాట పాడాలి, ఎందుకంటే ఇవాళ ఆయన వర్ధంతి. ఆయన గుర్తు చేసుకుంటూ ఒక పాట పాడాలంటే ఏ పాట పాడతారు? తప్పకుండా పాడతాను. బ్రహ్మాండమైనటువంటి పాట. ఆయన రాసినటువంటి అనేక పాటలు నాకు ఇష్టమైనటువంటి పాటలు. అత్యంతంగా నేను పాడి ప్రేరణ పొంది అసలు ఒక కళాకారుడిగా జీవించాలని ఇన్స్పైర్ తీసుకుంది ఆయనను, గద్దరన్నను. ఒక కళాకారుడిగా నా జీవితం కూడా జీవించాలి అని కలగన్నటువంటి ఆయన తీసుకున్న నిర్ణయం ఎప్పుడైతే భారత రాజ్యాంగం చేతిలో పట్టుకున్నాడో అప్పుడు అమ్మ చట్టసభల్లోకి వెళ్ళాలని మీరు అక్కడ మళ్ళీ ఇన్స్పైర్ అయ్యారు. ఎస్, మళ్ళా స్టార్టింగ్ ఆయన విప్లవోద్యమం ఉన్నప్పుడు విప్లవకారుడిగా బతకాల జీవితం అనుకున్నాను. ఆయన ఎప్పుడైతే మార్కిజం కు, పూలేయిజం, అంబేద్కరిజం ఐడియాలజీ, భారత రాజ్యాంగమే మనకు శాశ్వత పరిష్కారము, బుల్లెట్ ద్వారా మనం సాధించేది ఏం లేదని చెప్పిన తర్వాత మనం ఇటు రియలైజ్ అయినాను. అంటే నేను 2005లోనే నేను బుల్లెట్ వదిలేసి బ్యాలెట్ అనే కాన్సెప్ట్కి వచ్చాను. 2005లో, 2005లోనే బుల్లెట్ వద్దు బ్యాలెట్ అంటే 2005లో అప్పటికి నా మీద కేసులు అయినాయి, నిర్బంధాలు అయినాయి. జైల్లో ఉన్న 90 రోజులు నల్గొండ జిల్లా జైల్లో గడిపాను. వరంగల్ సెంట్రల్ జైల్లో 20 రోజులు ఉన్నాను. ఇవన్నీ ఉద్యమాల. సో ఈ పాట కళాకారుడిగా మీరు అంటే ఎంట్రీ ఇచ్చి ప్రయాణం జరుగుతున్న సందర్భాల్లో గుర్తున్నటువంటి అనుభవాల్లో చేదు అనుభవాలు ఎక్కువ ఉన్నాయా? ఆ చేదు అనుభవాలు ఉన్నాయి, మధురమైనటువంటి అనుభూతులు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటువంటి ఆత్మసంతృప్తి. చాలా నా జీవితం ఇది ఏంది అని. కోట్లాది మంది చప్పట్లు కొట్టినప్పుడు, లక్షలాది మంది ప్రజలు చప్పట్లు కొట్టినప్పుడు నా పాటకు నేను ఊగితే ఊగి, ఆగితే ఆగినప్పుడు ఆహా ఈ జీవితానికి చాలనిపించింది. కానీ స్టేషన్లో వేసి కాలు చేతులు కట్టేసి పడుకోబెట్టి హింసలు పెట్టి టార్చర్ పెట్టి ఇక చంపేస్తాము, తెల్లారితే ఎన్కౌంటర్ అవుతాం అనేటువంటి క్రమం వచ్చినప్పుడు ఆ ఎస్ఐ, కొడకండ్ల ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సార్, ఆ పేరు ఐడియా రావట్లేదు కానీ చాలా ఎండ్లైంది దాదాపు, ఆయన తిరుమలగిరి పిఎస్కి ఎంక్వైరీ చేశాడు. 6-4 పట్టుకొచ్చాము, ఇక్కడ ఉన్నారు వాళ్ళు నక్సల్స్గా వాళ్ళని గుర్తించడం మేము, ఒకసారి ఎంక్వైరీ చేయండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరిది ఏంటిది అని చెప్పి చేసినప్పుడు
ఎంక్వైరీ చేస్తే ఇంట్లో ఏపూరు సోమన్న అని ఉన్నాడట. ఎవరు ఇంట్లో పేరు, ఎవరు ఆయనే అనేసరికి నా పేరు వచ్చేసింది. నేనే సార్ అనిపోయాను. నువ్వేం పని చేస్తావు అని అడిగాడు. అనగానే సార్ నేను తాపి పని చేస్తా సార్ అన్న. ఓ తాపి పని చేస్తావా నువ్వు అన్నాడు. అవును సార్ అన్న. మేస్త్రి పనికి పోతా సార్ నేను, రోజువారీగా కూలి పని చేస్తా సార్ అన్న. ఇంకో ఏంటి నీ జీవితం అంటే ఏం లేదు సార్, పని చేసుకుంటూ బతుకుతా సార్, ఒక పాప బాబు, పిల్లలు చిన్నోళ్ళు సార్, చదువుకో ఇట్లా ఉన్నా సార్ అని చెప్పిన. చెప్పగానే ఆయన ఏం చేశాడు తెలుసా, ముగిలిచెర్ల, వరంగల్ జిల్లా ముగిలిచెర్లలో నక్సలైట్లకు ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్న సందర్భం ఆడు ఆర్కే అమరవీరుని స్తూప ఓపెనింగ్ కు నేను, గద్దరన్న, వంగపాటి ప్రసాదరావు, వరవర్రావు, విమలక్క అంతా హేమహేమీలే. నేను చిన్నోడిని, నా వయసు చిన్నది అప్పటికి. వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళ మధ్యలో ఉన్న నేను గోసిగుమ్మడి కట్టుకొని పోస్టర్ పట్టుకుని ఇట్లున్నా. ఆ ఫోటో ఈనాడు పేపర్ లో సెంటర్ పేజ్ లో వచ్చింది. అది రాష్ట్రం అంతా వచ్చింది, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం వచ్చింది. సో అప్పుడు మీ మీద బలమైనటువంటి ముద్ర వేస్తారుగా. అదే అంటున్నా, ఆ పేపర్ కటింగ్ చూపించాడు ఆయన నాకు. నేనేమో మేస్త్రి పని చేస్తున్నాను చెప్పి ఆయనకు ఏం పని చేస్తావు నువ్వు అంటే, నేను తాపి పని వస్తాను నాకన్నా. అంటే తాపి పని వస్తుందా నీకు అన్నాడు. పక్క అనగానే ఏమంటే ఆ పేపర్ కటింగ్ చూపించాడు నాకు. ఈయనెవరు అని అన్నాడు, నన్నే చూపిస్తాడు. ఇతను ఎవరు తెలుసా అన్నాడు. అనగానే నేనే సార్ అండి. అనగానే మరి తాపి పని చేస్తున్నావు కదా, మరి ఇదే ఈయనెవరు అన్నాడు. అనగానే సార్ నేను అప్పుడప్పుడు పాటలు పాడతా సార్, కూలికి పోయినా సార్ అన్న. కూలికి పోయినా సార్ అన్న. కూలికి పోతే ఈ వరవరావు అంటే ఆయన తెలుసా అన్నాడు. తెలుసు సార్ అన్న. గద్దరు తెలుసా అన్నాడు. తెలుసు సార్ అన్న. మరి ఇంకేంది, ఎట్లా తెలుసు ఆన్నే తెలుసు సార్ అన్న. ఆ స్టేజ్ మీద తెలుసు సార్ అన్న. అంటే ఈ రాష్ట్రంలో కూలిపోయేటోడు ఓడు లేడని నిన్నే పిలిచాడు నిలబెట్టిరా వాళ్ళు. ఇది కాదు, ఇది రాంగ్, నువ్వు కరెక్ట్ చెప్పి అబద్ధాలు ఆడుకుంటూ చెప్పారంటే ఇక అప్పుడు సార్ చుట్టూ ముట్టిరు పోలీసులు. చుట్టూ కర్రలు పెట్టి చుట్టూ పెట్టి ఇక రెడీగా ఉన్నారు. ఇక మర్యాదకు పాట పాడు, పాట పాడితే వదిలేస్తా, లేక పాడితే వదిలేస్తా, లేకపోతే నువ్వు అబద్ధాలు ఆడుతుంటే చంపేస్తా అని రివాల్వర్ తీసి టేబుల్ మీద పెట్టాడు. స్టేజ్ మీద ఎట్లా పాడుతావు అట్నే పాడు, నీ గురించి నేను ఎంక్వైరీ చేయలేదు అనుకుంటున్నావా, నేను మొత్తం తెలుసుకున్నంతా, నీ గురించి ప్రతి డేటా ఉంది నా దగ్గర, నువ్వు అబద్ధాలు చెప్పకు, అసలు పార్టీ నక్సలైట్లు వచ్చి కలిసేదే నీకు, పార్టీ వచ్చి ఇట్లాంటి కొంత జరిగింది సిచ్యువేషన్. జరిగిన తర్వాత పాట పాడిపించుకుంది. సార్ మీ మీదనే గద్దరన్న రాసింది సార్, ఎస్ ఆ పాటే పాడుతుంది సార్, అది వచ్చు సార్ అన్న. సార్ మరి పాడినాక నన్ను ఏమనద్దు సార్ అన్న. అప్పుడప్పుడే కదా నా ప్రపంచంలోకి భయమే కదా, పాడాలనే ధైర్యం ఉన్నది కానీ చుట్టూ కర్రలు పెట్టుకొని ఉన్నారు, ఆ భయం ఉంటుంది. ఆ ప్రాణమే గింత, నాది చాలా సన్నగా ఉన్న గింత. ఎట్లా ఏంటి ఎంత ఉంటుంది నా ఏజ్, దాదాపు 19-20 ఉంటుంది నా వయసు. 20 కూడా దాట్లే ఆ వయసులోనే అప్పుడు పాడినా అన్నాడు. పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల పోయినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు, ఏడాదిన్నడో కొడుకు, ఏడాదిన్నడో కొడుకు, ఏడా ఉన్నడో కొడుకు, 7 అడుగుల ఎత్తులోడు, భీముని లాంటి రెక్కాలోడు, లాంగు జంపు, హై జంపు, రాత పూత పరీక్షల్లో ఎవరికి రాని ర్యాంకు వచ్చాం, అద్దకరం భూమమ్మి ఆఫీసరు చేతిలో పెడితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి తుపాకి చేతిలో పెట్టినారు, ఎప్పుడొస్తాడో కొడుకు, ఏడాదిన్నడో కొడుకు, ఏడా ఉన్నడో కొడుకు, ఏడా బన్నడో కొడుకు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల పోయినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు, ఏడా ఉన్నడో కొడుకు, ఏడా ఉన్నడో కొడుకు, ఏమీ తిన్నడో కొడుకు. ఈ పాట పాడాను. ఈ పాట పాడిన తర్వాత చేయగలిపాడు. చిన్న ఏజ్ అయ్యా, గొప్ప గొంతున్నది, ఎంతో భవిష్యత్తు ఉంది నీకు ఈ రాష్ట్రంలో, నేను నమ్ముతున్నా, నువ్వు నమ్ము. ఈ బాట నీకు కరెక్ట్ కాదు, నీ గొంతుకు వేరే బాటను ఎంచుకో, గాయకునే కొనసాగించు నీ లైఫ్, కానీ అద్భుతమైన బాట వేరే ఉంది, అది వెతుకుపో, ఇంట్లో వద్దు, ఇంట్లో ఇమ్మడేలో చచ్చిపోతావు, నేను వదిలిపెడుతున్నా నిన్ను, ఇంకోరి చేతికి దొరికినా ఇట్లా ఉన్నవానంటే నిన్ను ఖచ్చితంగా కాల్చి పడేస్తారు, నా మాట అర్థం చేసుకో అన్నాడు. సో ఆ రోజు పోలీస్ చెప్పిన మాటకి ఇప్పటిదాకా ప్రస్థానం కొనసాగింది మీది, 25 ఏళ్ల ప్రస్థానం. ఎస్, ఆ రోజు ఆ మాట అన్న తర్వాత ఇమీడియట్లీ నేను స్టేషన్ నుంచి, జైలు నుంచి బయటకు వచ్చి కండిషన్ బెయిల్ తిరిగి నా లైన్ మార్చుకున్నాను, లైను, నా పాట విధానం, నా పద్ధతులు మార్చుకున్నాను. అప్పుడు స్టార్ట్ చేశాను
మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలి ఈ దేశాన్ని ఏలాలి డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలి పోరుకు దారులు వేయాలి గొర్రెలను బర్లను గాసే పోరలు చదువుకు పోవాలి శాస్త్రవేత్తలు కావాలి బండలు కొట్టే ఒడ్డెరొళ్ళు ఇంజనీర్లు కావాలి ప్రాజెక్టులు కట్టాలి కాలినడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి ఏరోప్లేన్ నడపాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి సాకలి మంగలి పోరలు ఎంబీబీఎస్ చదవాలి పెద్ద డాక్టర్లు కావాలి మా కుమ్మరి కమ్మరి గౌలల్లులా పట్టా పొందాలి వీళ్ళు జడ్జిలు కావాలి అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి పూరి గుడిసెల పేదాలకు బంగ్లా కావాలి ఏసీ కారుల తిరగాలి రోల్డు గోల్డ్ పెట్టే సెల్లెకు గోల్డ్ కావాలి బంగారు నగలు రావాలి సింపుల సీర గట్టే తల్లికి బట్టలు కావాలి పట్టు వస్త్రం రావాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఏలాలి ఈ లైన్ అద్భుతమైన పాట, ఈ లైన్ మీద తీసుకొచ్చా. అద్భుతం. కానీ ఇవాళ ఏపూరు సోమన్న, నేను తెలంగాణ ఉద్యమం నుంచి ఎందరో కళాకారులు చూసిన, అందరితోటి నేను కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తిని జర్నలిస్ట్ గా. నా కెరీర్ కూడా ఆల్మోస్ట్ ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది. కానీ అందరిని చూసిన, గద్దర్ గారిని కూడా చూసిన, కానీ ఇవాళ గద్దర్ గారిని చూసినటువంటి ప్రతిరూపంగా మీరు కనిపిస్తారు. ఆయన ఆలోచనలు కానీ, పాటలను కానీ, రచనలను కానీ, మొత్తం అంటే మీ జీవితం అంతా గద్దర్ గారి జీవితంతో ఆయన ఇన్స్పిరేషన్ గా ముడిపడినటువంటి జీవితం కనిపిస్తుంది. ఏంటి మీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అసలు? అన్న అంటే మీరు ఒక గొప్ప మాట అడిగారన్న, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ మాట 2007, 2006లో ప్రొఫెసర్ కాసిం అన్న, అంటే అప్పటి గద్దరన్న బతికే ఉన్నాడు. 2006-7 ముచ్చట నేను చెప్పేది. ప్రొఫెసర్ యూనివర్సిటీకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం అన్న నమస్తే తెలంగాణలో ఒక వ్యాసం రాశాడన్న. నమస్తే తెలంగాణలో నా గురించి ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో వాస్తవానికి పుస్తకంలో దాంట్లో ప్రింట్ అయ్యేదాకా నాకు తెలియదు. పేపర్లు వచ్చిన తర్వాత తెలిసింది. వచ్చింది చూడు అని నాకు ఫోన్ చేసి చెప్తే చదివిన నేను. యాజిటివ్ రాశాడని అందులో ఒకటే మాట చెప్పాడు ఆయన. మరి ఎట్లా ఆలోచించి చెప్పాడో, ఆయన మనసుకి ఏమనిపించిందో మీరు అన్న మాట ఇప్పుడు నాకు మళ్ళీ అది గుర్తొస్తుంది. ఆయన ఏమన్నాడంటే, తెలుగు నేల మీద భవిష్యత్తులో ఒకవేళ గద్దరన్న లేకపోతే ఏపూరి సోమన్నను గద్దర్ రూపం చూసుకోవచ్చు అని రాశాడన్న. ఇది ఆయన ముందు మాట రాసిన వ్యాసంలో ఉంది, ఇంకా ఉంది నా దగ్గర బుక్ ఉన్నది. ఇది నమస్తే తెలంగాణలో ప్రింట్ అయింది. అర్థమైందన్న. సో మిమ్మల్ని కూడా గద్దర్ గానే పిలవాలి ఇంక అన్ననే. సోమన్ననే గద్దరన్న శిష్యుడు సోమన్న, అంతేనా? గద్దరన్న వారసుడు సోమన్న. సో వారసత్వం అయితే పులికి పుచ్చుకున్నారు కదా. 100% అయ్యో నాది వెలివాడే, ఆయన పుట్టొచ్చింది వెలివాడే అంటరాని వాళ్ళమే కదా. సో అవమానాలన్నీ భరించి వచ్చిన వాళ్ళమే కదా. ఆయన ఒడిలోంచి తయారైనదే కదా ఆ గుడ్డు. ఇక్కడి నుంచి ఒక రక్తం పంచుకోలేదు నేను తప్ప, శరీరం అంతా పంచుకొని ఉన్నాను. ఒక రక్తాన్ని పంచుకోలేదు నేను, కానీ ఆశయాల వారసత్వాన్ని పంచుకొని ఉన్నాను. కానీ కాదన్న, అంటే విప్లవంతో స్టార్ట్ అయినటువంటి మీ ప్రయాణం ఇవాళ ఒక పొలిటీషియన్ గా మారినటువంటి ప్రక్రియ ఎట్లా అనిపిస్తుంది మొత్తం జర్నీ చూస్తే? వెరీ హ్యాపీ అన్న. నేను కోరుకున్నదే జరుగుతుంది అన్న. నేను కోరుకునేది జరుగుతుంది. ఒకనాడు గద్దర్గా, ప్రజాయుద్ధను ఒక గద్దర్గా ఈ సమాజంలో గద్దర్ వారసుడిగా బతకాలే. ఈ సమాజానికి గద్దర్ అన్న తర్వాత ఈ తెలంగాణ తెలుగు నేలకు మళ్ళా అంతటి శక్తివంతంగా కావాలి. ఎస్, అది నా గోల్, నా డ్రీమ్స్. నా చిన్నతనంలో పశుల కాడికి పోయినప్పుడు, మా పంట పొలం కాడికి పోయినప్పుడు, మా బావి కాడికి పోయినప్పుడు, ఆ బోళ్ళు గుట్టల మధ్యన రాళ్ళల్లో కూర్చొని వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారం, రాడికల్లా బిడ్డలారం, రైతు కూలి అన్నలారం, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారం, సుక్కలల్లో కలిసి మీరు సూర్యుడయ్యి వెలిగినారం, మీరు ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు ఆ దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా కూనలు. ఎస్, ఆ డ్రీమ్స్ లో బతికాను నేను. తెలుగు సీమలో తెలంగాణరా, తెలంగాణలో నల్లగొండరా, కారం పడి బల కారం పడి చలు కారం పడి
కారం పొడి రోకళ్ళనందుకొని రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగుండెరం నువ్వు నరగొండ ఆ సెల్లెలవేం నా చెల్లేల స్వర్ణమ్మం నువ్వు చిలకమ్మ ఆ తిలకమువేం నా చెల్లేల స్వర్ణమ్మం. ఈ డ్రీమ్స్ తో కానీ మీరు పాడుతా ఉంటే ఒక్కసారి రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంది. ఆ గొంతులో అంత పవర్ ఉంది. నిజంగా దేవుడిచ్చిన అదృష్టమేమో, వరం ఒక రకంగా చెప్పాలంటే, అందరికీ రాదు. సో ఇది అసలు ఈ బాటనే ఎంచుకోవాలి, ఈ పాటకారుడిగా ఎందుకు వెళ్ళాలి అని ఎట్లా అనిపించింది మీకు మొదట? అన్న ఎందుకు అన్న నాకు తెలియదు. నాకు నేచరు, ప్రకృతి, ఆ పంచభూతాలు ఎందుకు నాకు అలా మూమెంట్ చేసావో నాకు తెలియదు. కానీ చిన్నప్పుడు స్కూల్కు పోతున్న కాలంలోనే పల్లెం కొట్టుకుంటూ మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా తోబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. సో ఆ పాటలో చెల్లెల రుణం కదా. ఇప్పుడు మీ జీవితం, మీ ప్రయాణంలో ఎవరు రుణం తీర్చుకోవాలనిపిస్తుంది మీకు? లక్షలాది తెలంగాణ ప్రజల యొక్క రుణం తీసుకోవాలి. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న అభిమానులు, నన్ను నమ్ముకొని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్కు ఏ కష్టం వచ్చినా నేను ఒక సంతకంతో వాళ్ళ జీవితాలు మారేటువంటి ఒక లక్ష్యం వైపు ప్రయాణించాలనుకున్నాను. నేను బువ్వలేని కుటుంబం నుంచి వచ్చాను. నేను ఆకలి, అవమానం, కన్నీళ్లు, కష్టాలు పడ్డ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను పుట్టిన వాడలు వెలివాడలు, నేను పుట్టిన వాడలు దళిత వాడలు, నేను పుట్టిన వాడలు మాదిగ వాడలు. ఈ మాదిగ వాడలు మండే డప్పులు, ఆకలి కేకల ఆర్తనాదాలు వినిపించే గూడాలవి. ఆ గూడాల నుంచి వచ్చిన నేను ఏ వాడల నుంచి పుట్టానో ఆ వాడల యొక్క రూపురేఖలు మార్చాలని కలలుగంటున్నటువంటి వాడిని. ఈ ప్రకృతి పంచభూతాల అవకాశం నాకు ఇస్తే అద్భుతంగా చేయాలనుకునేటువంటి వాడిని. ఒక మనిషిని నా మాట ద్వారా, పాట ద్వారా కోట్లాది మందిని కదిలించి వానికి ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ నింపాలని కంటానికి వచ్చాను తప్ప నా పాట ఒక టైంపాస్ కోసము, నా పాట కేవలం నేను బతకడం కోసము, నా పాట కేవలం నా వెంట ఉన్న వాళ్ళు బతకడం కోసం కాదు. నా పాట మాట విన్నవాడు బతకాలనే ఆశయం రావాలి. అట్లాంటి ఒక ఇన్స్పైర్ నాకు గద్దరన్న చెప్పాడు. నేను గౌతమ బుద్ధుని బోధనలు, ఆ సూక్తులు చదివాను, విన్నాను. నాకు గద్దరన్న చెప్పాడు, నాకు సమాజంలో మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం రా బిడ్డ అని చెప్పాడు నా గద్దరన్న. నేను మరువను. ఆ స్ఫూర్తిని తీసుకొని పోతున్నటువంటి వాడిని. ఇంకా వేలాది పాటలు సృష్టిస్తాను, వేలాది పాటలు రాస్తాను. ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల యొక్క పేదరిక పునాదులు మార్పు కోసం మొన్న ఎక్కడో నాగర్ కర్నూలుకు పోయాను, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ సైదులని ఒక తమ్ముడు ఉంటాడు. వాళ్ళ ఊళ్ళో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నన్ను రమ్మని ఆహ్వానించాడు. నేను ఆ సభకు పోయాను. సభకు పోయేకంటే ముందు తను ఫోన్ చేసి ఏం పరిచయం చేసుకున్నాడు ఫోన్లో అంటే, అన్నా నేను నీ వీరాభిమానిని అన్నా. అంటే కామన్, ఇది ఎవరైనా చెప్పే మాటే కదా. సరే అన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా అని నేను అన్నాను. మళ్ళా అన్న వీరాభిమాని అంటే సింపుల్ గా అనుకోకన్నా, నీ పాటలు విని ఉద్యోగం సంపాదించిన ఇప్పుడు నేను ప్రభుత్వ టీచర్ను అన్నాడు. నాకు పటపట నా కన్నీళ్లు రాలే. నీ పాటలు ఇన్స్పైర్ గా తీసుకొని నేను గవర్నమెంట్ కొలువు కొట్టానన్నా అన్నాడు. అంటే సమాజంలో చైతన్యవంతం చేసింది. సో ఇప్పుడు ఏపూరి సోమన్న పాట సమాజానికి ఏం చేసింది అంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్. చెప్తారు, రేపు వాళ్ళంతా సాక్ష్యాలు ఉన్నారు, రేపు వాళ్ళంతా మీటింగ్లకు వస్తున్నారు. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటివి? చాలా. రోజుకు కొన్ని రోజుకు ఇప్పుడు నేను ఉదయం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి కొన్ని వందల కోటీశ్వర్లు, బిజినెస్ చేసే వ్యాపారులు అన్నా 1 గంటకు మేలుకొస్తుందన్నా, రాగానే నీ వీడియో పెట్టుకొని వింటామన్నా. నైట్ 20 గంటకి ఎందుకే వీడియో అంటే, అన్న మనసు ఏదో బాధ అనిపించినప్పుడు, భారం అనిపించినప్పుడు నువ్వు చెప్పే ధైర్యపు మాటలు వింటామన్నా. అది చాలు ఉండే. కానీ తెలంగాణ ఉద్యమ సమయం మొత్తం నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినటువంటి కొట్లాటలో కళాకారుల రూపాలు, పాటలు నిజంగా ఉద్యమానికి ఒక నెక్స్ట్ అడుగు అనుకోవాలి. సో ఆ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? ఎందుకంటే చాలా మంది కళాకారులు, గాయన్లు, ధూమ్ధామ్లు, డప్పు సప్పుడులు చాలా జరిగినాయి. అందులో ఏపూరి సోమన్న పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? అమోఘమైన పాత్ర. అది నీకు మనుగూరు నుంచి బెల్లంపల్లి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు సాగిన గద్దరన్న మహోత్తరమైనటువంటి శాంతి యాత్ర. ప్రతి అడుగులు అడుగేసి నడిచాను కదా. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏ ఊరు అని చెప్ప, నేను ఎన్ని ఊర్లు అని చెప్ప. ఎగ్జాక్ట్లీ. ఈ బండరావిరాల ఏదో ఊరుంటది ఇక్కడ, తారామతిపేట పక్కన
బండరావిరాలని ఊరు ఉంటుంది. ఇప్పుడు అక్కడ నా మిత్రుడు విజయ్, ఉమ్, కందికంటి విజయ్ కందికంటి విజయ్ అన్న నా మిత్రుడు, నా సోదరుడు. తను ఇప్పుడు సర్పంచ్ అయ్యాడు అక్కడ. ఆయన స్వేరోగా పనిచేశాడు. ఉమ్, ఆర్ఎస్పీ తోటి కలిసి రాష్ట్రం అంతా స్వేరోగా పనిచేశాడు. మంచి నాయకుడు. ఉమ్, వాళ్ళ ఊరికి ఆయన సర్పంచ్ అయిన సంగతి నాకు తెలియదు. ఏదో అనుకోకుండా ఒక సందర్భంగా ఈ మధ్య కాలం జస్ట్ 1 వీక్ క్రితం ఉమ్, అనుకోకుండా ఆ దారిలో వెళుతున్నాను. ఇది పలాను ఊరు బండరావిరాల, ఈ ఊరుకు సర్పంచ్ పలాను విజయ్ అంటే ఆయన సేర ఆయన ఉన్నాడని అక్కడ ఎవరో చెప్తే ఆయనను కలవడానికి పోయా నేను. ఇంకా అప్పటికి ఆ ఊరు నేను గుర్తుపట్టట్లేను. ఉమ్, ఆ విజయాన్ని కలవడానికి వెళ్ళాను. వెల్కమ్ బ్రదర్, రండి, నేనే ఈ ఊరికి ఇప్పుడు సర్పంచ్ అంటే నేను నవ్వాను. ఆయన ఒక స్టేట్ నాయకుడు. అరే ఇక్కడ సర్పంచ్ గెలిపించారా నేను ప్రజలు, వెరీ గుడ్ అని చెప్పి ఆయన కంగ్రాచులేషన్ చెప్పి అదంతా చూపించాడు వ్యవస్థ అంతా. ఆ ఊళ్ళో ఉన్న యువకులు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమ కాలంలో 2009-8 ఆ కాలంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ నన్ను ఆ ఊరికి పిలిచిన వాళ్ళు మళ్ళీ నాకు గుర్తు చేశారు. అన్న నువ్వు ఈ గ్రౌండ్లో పాట పాడావు గుర్తుందా అన్నారు. ఉమ్, అంటే లేదు నాకు ఐడియా లేదన్నాను. ఇదే వేదికన్నా ఇదే స్కూలు, ఈ ఊరు బండరావిరాల, ఈ ఊరు ధూమ్ధాంకు నువ్వే వచ్చినావు. అప్పుడు నాయ నరసింహారెడ్డి వచ్చిండు ఇక్కడ మీటింగ్కు, ఉమ్, మీరు అటెండ్ అయ్యారన్న, మీ పాటలన్నీ విన్నాం మేము రాత్రి దాకా అని అన్నారు. ఎన్ని గ్రామాలని చెప్ప నేను, ఎన్ని ప్రాంతాలని చెప్ప. అమోఘమైన పాత్ర ఆ రోజు నడిచినటువంటి తెలంగాణ ఉద్యమానికి నా కలం గలం పనిచేసింది. జనహోరు సంద్రమై ఎగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నావజాగుతుంది కొడుక పోరాటతో వజుపుతుంది బిడ్డ, పోరు జాగుతుంది కొడుక తెలంగాణ హోరు జాగుతుంది బిడ్డ. ఇవన్నీ ఉదాహరణలు. ఉమ్, చాలా పాటలు తెలంగాణ కోసం నేను రాశాను. ఉమ్, నేను రాసినటువంటి అత్యంత పాటలు ఇది ఒక టాప్ 10 గా ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్, అనేక మంది తెలంగాణ గాయనీలు, తేలు విజయ లాంటి వాళ్ళు, మందుల విజయక్క లాంటి వాళ్ళు, చాలా మంది కళాకారులు, రేలారే గంగ లాంటి వాళ్ళు, చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు అందరూ పాడిరు ఈ పాటను. అవును. తెలంగాణ ఉద్యమంలో ఊరెత్తించినటువంటి పాట. కానీ ఇప్పటిదాకా ఈ ప్రయాణం మొత్తం చూసుకుంటే ఎన్ని పాటలు ఏపూరి సోమన్న పాడుంటాడు అని అంటే లెక్కకున్నాయా కనీసం? చెప్పొచ్చు, 100 పాటలు పాడింది, 100 పాటలు పాడినా, 100 పాటలు ఊరికాడింది. కాకపోతే పుస్తకంలో ఇప్పుడు అన్ని పాటలు రావట్లేవు. ఉమ్, నెక్స్ట్ టైం వరకు మనకు మళ్ళీ 30 years వరకు ఖచ్చితంగా వస్తాయి. ఉమ్, ఇందులో కొన్ని అందులో మేము జతపరచలేకపోయాము. ఒక టైం రీత్యానో, ఒక 100% రీత్యానో, కానీ అవుతుంది. 30 ఏళ్ళ ప్రస్థానం వరకు అద్భుతమైనటువంటి సాహిత్యం వస్తుంది. కానీ అసలు ఈ ఏపూరి సోమన్నకు సంబంధించి 20 ఏళ్ల జర్నీని పుస్తక రూపంలో తీసుకురావాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడిది మళ్ళీ? సహజంగా చాలా మంది చేస్తుంటారు కానీ 25 ఏళ్ల ప్రస్థానం మీద తేవాలన్న అయ్యో కోరిక కాదన్నా, నేను ఇప్పుడు నేనేమంటున్నా, నేను ఎక్కడ మొదలు పెట్టాను 7 వరకు వచ్చానని ఒక ప్రయాణాన్ని అయితే నేను నా 25 ఏళ్ళ ప్రయాణంలో నాతో ఉన్న నా సహచరులు, నా మిత్రులు, నా మంచి కొడుకొని చెడు, నా చేదోడు వాదోడుగా నిలబడ్డటువంటి వాళ్ళనైతే నేను జ్ఞాపకం చేసుకోవాలి కదన్నా. నా పాటను నేను యాద్ చేసుకోవాలి కదన్నా. ఉమ్. అది నాకు ఒక సెలబ్రేషన్ కదా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణంలో బ్రహ్మాండమైన అనుభూతులు, అద్భుతాలు, కన్నీళ్లు, దుఃఖాలు, ఉమ్, అలుగుళ్ళు, అవమానాలు. తొలుగుళ్ళు, అవమానాలు, ముళ్ళ కంపలు, పూల పాటలు, సన్మానాలు, సత్కారాలు, చీత్కారాలు అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి జీవితంలో, ఎన్ని ఉండాలి అన్ని ఉన్నాయి. శాల్వలు, దండలు, తిట్లు. ఏ దానికి ఏపూరి సోమన్ ఎక్కువ మురిసిపోయిండు, ఏ దానికి ఎక్కువ బాధపడ్డాడు? తినిపిచ్చి తాపిస్తేనే మంచోడంటారు, జేబుల డబ్బులు ఒడిసిపోతే హేళన చేస్తారు, నలుగురిలోన మా ఓడేనని గొప్పలు చెప్తారు, సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు. ఎందుకో నీ ముచ్చాటంటే పండ్లా గంపయ్యా, చిన్నప్పటి నుంచి నీ బతుకు ముండ్లా కంపయ్యా, ఎందుకో ఏడుస్తున్నావు ఏపురి సోమన్నా, నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా, నీలో నువ్వే ఒంటరిగా కుములుతవేందన్నా, నీ గుండెల సాటున దాగిన దుఃఖం దాస్తావేందన్నా, అందరూ నా వాళ్ళని నమ్మి ఆరాట పడతావు, కొందరు చేసే మోసం చూసి కన్నీరెడతావు. కానీ ఇంత మంచి పాటలు, ఇంత మంచి గొంతుతో పాడే ఏపూరి సోమన్న, ఒక పవర్ఫుల్ వాయిస్ తో ఉన్నటువంటి ఏపూరి సోమన్న ప్రజా కవి, ప్రజా గాయకుడు అనాలా, లేకుంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి సింగర్ ఏపూరి సోమన్ అనాలా? నువ్వు ఈ పాటలన్నీ వింటే ఇంట్లో ఏదన్నా వివాదం ఉందా, ప్రజలకు మంచి ఉన్నదా? ఎందుకంటే వివాదాలు ఎప్పుడు వివాదాలు ఉన్నప్పుడు సోమన్ వస్తుండా, లేకుంటే సోమన్ చుట్టూ వివాదాలు ఉంటాయి? అర్థం కావట్లేదు. అదేంటన్నా
ఎట్లా అసలు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరిట. ఉమ్, నేను నేను నా చిన్నప్పుడు నేను గద్దరన్న చూసి పెరిగా, ఉమ్, గద్దరన్న చూసి ఇన్స్పైర్ అయ్యా. గద్దరన్న గాత్రం, గద్దరన్న రచన రెండింటిని నా బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుని పెట్టుకున్నటువంటి వాడిని. బ్లూ ప్రింట్ ఉంది brain లో. ఎస్ ఎస్ రాజ్యాన్ని ఎలా ప్రశ్నిస్తాడు, రాజుని ఎలా ప్రశ్నిస్తాడు, ఏ సమస్య వచ్చినా దాన్ని ఎట్లా ధిక్కరిస్తాడు, ఎట్లా సాల్వ్ చేస్తాడు, ఇవన్నీ ఆయనతో ప్రాక్టికల్ గా ఉండి చూసినటువంటి వాడిని నేను. ఎస్, నాకు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో గొంతెత్తి ఆడిన పాడిన నిబద్ధతతో ఉమ్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో అమరుల కుటుంబాల త్యాగాలు వృధా అయిపోయి వారికి న్యాయం జరగనప్పుడు ఒంటి కాలుతో లేసా, ఎవడి పాలైందిరో తెలంగాణం, ఎవడేలుతున్నాడు రో తెలంగాణం, గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం, ఎవని పాలైందిరో తెలంగాణం, ఎవడేలుతున్నాడు రో తెలంగాణం. ఎస్, ఆడొక అన్యాయం జరుగుతుంది, నేను ప్రశ్నించాలన్నా వద్దా, నేను మాట్లాడాలన్నా వద్దా, ఇది వివాదం ఎట్లయితుంది? కానీ ఇవాళకి కూడా ఆ పాట పాడాల్సి వస్తుందా? ఇవాళకి ఇవాళకి కూడా అట్లెట్లా? రేవంత్ రెడ్డి గారు సీఎం కాదు, తర్వాత మేము- కూడా మేము- మేము పాట పాడాల్సి కోరుకున్న- వస్తుందా? కాదండి, మేము కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, కానీ మేము కోరుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కదా, ఆ పాట ఎందుకు పాడతాం మేము? మీరు పాడరు, కానీ పాడే జనాలు ఉన్నారు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు వ్యవస్థ ఒక పరిపాలన బాగలేదనే దించి ఇంకో పరిపాలన ప్రజలు అవకాశం ఇచ్చారు. ఉమ్, ఎస్, 2 ఏళ్ళు అవుతుంది కదా, కాలం నడవని. ఉమ్. కానీ గత ప్రభుత్వం మీద గర్జించిన ఏపూరి సోమన్న ఇలా ఎందుకు సైలెంట్ అయిపోయి ప్రభుత్వంలో భాగస్వామి అయింది అనేది కదా. అరే అదేంది నాకు అర్థం కాదు. నేను ఏ ప్రభుత్వం కావాలని కోరుకున్నా? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకున్నా. ఇప్పుడు రావాల్సిన మొగోడు రానే వచ్చిండో అని ఆ రోజు అచ్చంపేటలో బాగలేదా, ఉమ్, మద్దతు ఇవ్వలేదా? ఎందుకు చేశాను నేను? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రావాలనే కదా నా ఆలోచన. అందువల్ల సోమన్న గొంతేం మూగబోలేదు, ఉమ్, సోమన్న గలవేం మూగబోలేదు. ఒక్కటి, తెలంగాణలో ఉన్న అనేక సామాజిక నేపథ్యాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి, అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద గలమిప్పుతా, గజ్జగడతా, పోరాడతా, నిలబడతా. కానీ ఏమంటా అంటే మీ ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నిలబడితేనే సోమన్న పాట ఉన్నట్ట? ఉమ్, చెప్పండి. గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నిలబడితే పాట ఉన్నట్ట? ప్రజా సమస్యలు అనేక ఇష్యూస్ ఉన్నాయి. రేపు, డ్రగ్స్, లిక్కరు, మత్తు, అనేక ఈ మత్తు పానీయాల పైన పెద్ద యుద్ధం చేయబోతా ఉన్నా. ఒక మహోత్తరమైన సాంస్కృతిక పోరాటం కూడా సాగించబోతా ఉన్నా. యువతరం కోసం పనిచేయబోతా ఉన్నా. రేపు యువతరం భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పబోతా ఉన్నా. ఇవాళ మనిషిగా పుట్టిన నువ్వు, మనిషిగా పుట్టిన నీవు, నీ ప్రయాణం ఎట్లుండాలి, నీ లైన్ ఎట్లుండాలి, నువ్వు ఎటుపోవాలి అనే దానికోసం ఒక యువతరాన్ని చైతన్యవంతం చేసే పోరాటాలు చేయబోతా ఉన్నా. నేనేమంటున్నా, పోరాట రూపం మారొచ్చు, పోరాటం మానలే. ఉమ్. పోరాట పటిమ కూడా మారలే, పోరాట రూపం మారింది. రూపం ఎలా మారింది? ఆ రోజున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ఎవని పాలైందిరో తెలంగాణ అని అన్నాం. ఎందుకన్నావు? కేసీఆర్ మీద వ్యక్తిగతంగా మా కోపం లేదు. కేసీఆర్ మీద ఎప్పుడైతే తెలంగాణను వ్యతిరేకించినటువంటి దొంగలు వచ్చి మంత్రి పదవుల్లో చేరిలో ఆ ఉద్దేశంతో కేసీఆర్ గారిని వ్యతిరేకించాం తప్ప మేము కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఈ రోజు కాదు ఎన్నడికి ఉండదు మాకు ఆ పాలసీని కానీ వ్యతిరేకించాం. ఇవాళ అదే వాళ్ళతోటి మీరు చేతులు కలుపుకొని ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఎవరితోటి? ఆ రోజు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇవాళ కూడా మళ్ళీ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు కదా కొంతమంది అట్లాంటి వాళ్ళు. అవునే కావచ్చు. ఇప్పుడు ఆ రోజున్న ఎజెండా అది. పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ లో కలుసుకున్న తర్వాత అందరం ఒక సమిష్టిగా ఇప్పుడు ఒక కాంగ్రెస్ కుటుంబంగా ఉన్నాం కదా. ఉమ్, కాంగ్రెస్ పాస్ రాహుల్ గాంధీ ఏ చెప్తే గది రాహుల్ గాంధీ బాస్. అర్థమైందా? అవును. అందువల్ల తెలంగాణ కోసము పనిచేసినటువంటి వాళ్ళు, పని చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అనేకం. కానీ ఒక తల్లి బిడ్డలుగా ఒక గూటికి చేరినప్పుడు అందరం ఒకటే కదా. ఉమ్. ఎస్ కానీ ఏపూరి సోమన్న ప్రజాగాయకుడు. ఎస్ గుండె మీద చేసుకొని చెప్పండి, 6 గ్యారంటీలు కానీ ప్రజలు సంతృప్తిగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నారా అంటే? కరెక్ట్ ఉన్నారు. ఆ? ఉన్నారు. ఎట్లా బరాబర్ ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. అంటే 6 గ్యారంటీలు అంటే నీకేంటి? 6 గ్యారంటీలు అమలు చేసుకు ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్కసారి పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రం అన్న ఇది. ఉమ్, అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి అప్పుల కుప్పగా మార్చారు. ఆ అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళ గాలిలో పెట్టాలంటే ఒక్కొక్కటి పని చేసుకుంటూ వస్తారు. దాన్ని కూడా తప్పుబట్టి భూతద్దులో పెట్టి 2 ఏళ్ళకి ఏదో జరగలేదనేటువంటి ఎట్లా అనుకుంటారన్నా మీరు? ఉమ్. సరే, నిలకడ లేని రాజకీయాలు చేస్తున్న ఏపూరి సోమన్న ఇంకెన్నాళ్ళు అంటే? ఒక్క విషయం చెప్పాను మీకు మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రయాణం రాజకీయంగా వినండి. ఇట్లా 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 ఎస్ మా గురువు అదే చెప్పాడు. సాంస్కృతిక రంగం నుంచి రాజకీయ రంగంగా మారాలి. సాంస్కృతిక భావజాలమే రాజ్యాధికారం తీసుకొస్తుంది. Yes. ఈ నేల మీద సాంస్కృతిక భావజాలం రాజ్యాధికారం తీసుకొస్తుంది. మా గురువు అదే చెప్పాడు. పాటగాడిగా ఉన్న నువ్వు పాలకుడో కావాలరా అన్నాడు.
మా గద్దరన్న చెప్పాడు. సో ఆ రోజు వచ్చింది అనుకుంటా. గాయకుడే నాయకుడు కావాలరా అన్నాడు. ఆ నాయకుడు ఎందుకంటే పాలకుడు అయ్యే రోజు వచ్చింది. ప్రజల సమస్యల మీద అనేక పాటలు రాసే నీవే నీలాంటోడు నాయకుడైతే, నీలాంటోడు గాయకుడే నాయకుడైతే ప్రజల జీవితాలు మారుతాయిరా అని చెప్పాడు మా గురువు. మా గద్దరన్న ఏమన్నాడు తెలుసా? మా గద్దరన్న అన్నటువంటి మాట, నాయకుడే గాయకుడు కావాలని చెప్పాడు. ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మనం, ఎక్కడో అట్టడుగు వర్గాల్లో పుట్టిన మనం, ఎక్కడో అంటరానితనంలో పుట్టిన మనం, మన తాత అవ్వ ముత్తాతల కానుంచి అనేక అవమానాలు పడుతూ కూలికి పోయి నాలిపోయి ఇప్పటికీ ఈ హైదరాబాద్లో కానీ ఈ దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ పనిచేసి చెత్త ఊడిచేది నా జాతులే, నా వర్గాలే. నా గద్దరన్న చెప్పాడు, బిడ్డ వీళ్ళందరి బతుకులు స్థితిగతులు మారాలంటే మన దాంట్లోకి వెళ్ళి ఒకటి రావాలరా, ఒక అవకాశాలు రావాలరా. మనకు రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుడో ఇంకో నాయకుడో లిఫ్ట్ ఇచ్చినప్పుడు పక్కన మనం దరిదాపుకు నిలబడాల బిడ్డ. మన తాతలో ముత్తాతలో మంత్రులు ఎమ్మెల్యేలు కాదురా, మనకు అవకాశాలు లేవు, మనం ఇలా ఆగమైపోతున్నాము. ఎదిగినోళ్ళు ఉంటే ఎదిగినోని చేయి పట్టుకొని మనం ఒదిగి బతకాల బిడ్డ, ఒదిగి బతకాలి ఎదిగినోని చేయి పట్టుకొని తప్ప మనం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు సమాజంలో. మనం ఇంకోనికి స్ఫూర్తి కావాలరా, మళ్ళీ వెనకబడ్డోని మనం చేయబట్టుకొని గుంజాలి, మనం ముందుకు పోవాలి, కానీ ఎన్నుకున్నోని తొక్కొద్దు, ఎన్నుకున్నోని కూడా మళ్ళీ మన దరికి తెచ్చుకోవాలి అని చెప్పాడు మా గద్దరన్న. కానీ ఆ గద్దరన్న మాటలు ఒకసారి మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం కాబట్టి ఇవాళ చెయ్యిచ్చిన మందుల శామ్యుల్ తిరగబడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు? అన్నా నేను నీ దండం పెడితేనే ఇంటర్వ్యూలా నీ దండం పెట్టి చెప్తున్నా, తుంగతుర్తి పంచాది నాకు వద్దు. తుంగతుర్తి పంచాది నేను ప్లీజ్ నేను ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీ ద్వారా తెలియజేస్తా ఉన్న సమాజానికి, తుంగతుర్తి ప్రజలకైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైనా, కోమటిరెడ్డి రాజన్నను కోమటిరెడ్డి బ్రదర్స్ ను అన్నందుకే నేను ఆ మాట నేను ఆయన మీద ఈ రకమైన స్టేట్మెంట్ నేను ఇవ్వడం జరిగింది తప్ప తుంగతుర్తి పంచాది నాకు వద్దు. నా భవిష్యత్ రేపు ఎలా డిసైడ్ చేస్తే అలా. కానీ తుంగతుర్తి మీకు వద్దంటారు, కానీ ఇవాళ తుంగతుర్తి మిమ్మల్ని కోరుకుంటోంది కదా. ఇవాళ ఏపూరు సోమన్న అక్కడ తుంగతుర్తి నుంచి నెక్స్ట్ బరిలో దిగబోతాడన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఎస్ అన్న, నేను ఏమంటున్నా, అది ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. 2 ఏళ్ల విషయానికి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ సమాజంలో చాలా పని చేయాల్సిందని చెప్పిన కానీ నేను ఇప్పుడు అన్న ఒక్కటి విషయం చెప్పను అన్న, ఒక్కటే విషయం గుర్తుపెట్టుకో. రోజు 5 గంటలకు గోలేసుకోవాలి బీపీ పేషెంట్. ఎవరు? బీపీ పేషెంట్, బీపీ ఉన్నోడు. షుగర్ నోడు మార్నింగ్ 8:30 కింద టిఫినో చేసుకొని, కొందరికేమో డాక్టరు టిఫిన్ చేయకముందుకు ఏమైనా అడ్వైజ్ చేస్తాడు, కొందరికేమో టిఫిన్ చేసినాక గోలేసుకోమని చెప్తాడన్న. రూపాయి గోలేసుకోకుండా చనిపోయేవాడు ఉన్నాడన్న ఈ సమాజంలో. ఆ టైంకు రూపాయి గోలేసుకుంటాడు, బతుకుతాడు. ఆ గోలి కొన్ని నిర్లక్ష్యంతో వేయట్లేడు, కొంత తాగుడికి అలవాట్లు అయ్యేయట్లేడు. నేను వాళ్ళని కూడా చైతన్యం చేసే పనిలో ఉన్నా అన్న. గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు 100 ఏళ్ల జీవితం నాకు ఇవ్వమ్మ, దేహానికి ఊపిరి నీవమ్మ, ప్రాణానికి రూపం మాయమ్మ, నువ్వు లబకు డబకని మోగుతుంటే పరుగెడుతానమ్మా, నువ్వు అలిగి ఆగిపోతే నేలన పడిపోతానమ్మా. గిన్ని పనులున్నాయన్న ఈ సమాజంలో. ఇవి నేను చైతన్యం చేయాలనుకుంటున్నా. గుండె మీద కూడా పాట రాసి అరే వాళ్ళు రాశారు అన్న. ఇప్పుడు సినిమా కవులు అద్భుతమైన పాటలు ఆ రోజులు వచ్చినాయి. హృదయం ఎక్కడున్నది అది నీ చుట్టూనే తిరుగుతున్నది అని రాశారు. గుడ్. ఆయన భాషలో ఆయన సబ్జెక్ట్ తగ్గట్టు ఆయన పాట రాశాడు ఆ కవి. అది ఎవరు రాసినా ఆ సబ్జెక్ట్ అంటే ఆ కథలో ఉన్న స్టోరీ ఏంటో ఆయనది రాశాడు. నేను ఈ కథలో ఉన్న స్టోరీ ఏంటో ఈ పాట రాస్తాను. గోలి మిగకుండా వాడు ప్రాణం పోతుందన్న. దీన్ని చైతన్యవంతం చేసే మీరు చైతన్యవంతం చేయాలి. మీ పాటకి రూపం అదే, ఇన్స్పిరేషన్ అదే. ఎందుకంటే సమాజం కోసం పుట్టినటువంటి పాట కదా ఇది. స్వార్థం కాదు, మీ ఒక్కరిది కాదు. సమాజం కోసం ఏపూరి సోమన్న పాట పాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే ఈ టైంలో తుంగతుర్తి గురించి మీరు మాట్లాడినంటున్నారు, బానే ఉంది. కానీ మీరు రాజగోపాల్ రెడ్డి గారిని కూడా కలిసి కదా. తుంగతుర్తి గురించి నేను మాట్లాడా, ఎందుకంటే 2 సంవత్సరాలు జరగబోయేటువంటి ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచి మాట్లాడి దాని గురించి నేను డిస్టర్బ్ అంటే రాజగోపాల్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ చర్చ జరిగింది. ఇవాళ ఎప్పుడైతే మందుల సామ్యుల్ రాజగోపాల్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గారిని కలిసినటువంటి ఏపూరి సోమన్నకు ఒక అండాదండ మెండుగా నిండుగా రాజగోపాల్ రెడ్డి గారు రాజన్న దీవెనలు ఉన్నాయి అనేది చర్చ. ఆయన మీకు ఇచ్చినటువంటి హామీ ఏంది? రాజగోపాల్ రెడ్డి రాజన్న ఇప్పుడే కాదన్న, ఎప్పటి నుంచో నాకు నా దీవెన ఆశీర్వాదం నీకు ఉంటుందని చెప్పాడన్న. ఇవాళ కొత్తగా మొన్న కలిసినందుకు ఏం చెప్పలేదన్న. నాకు ఆయన కండో ఏ ఉద్దేశంతో కప్పాడు, నాకు పార్టీలకు ఏ ఉద్దేశంతో ఆహ్వానించాడు. మీకు కాంగ్రెస్ లో తీసుకుంది కూడా రాజగోపాల్ రెడ్డి గారు. అదే అంటున్నా. నువ్వు రాసోమన్నా ఏప్రిల్ 2024 నువ్వు అన్నా అక్కడ ఎందుకుంటున్నావు, నువ్వు వచ్చి పని చేసుకో ఉండు, మా తోటి ఉండు, ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడ పోయినావు అని చెప్పి ఎందుకు పిలిచాడు, ఏ ఉద్దేశంతో పిలిచాడు?
ఒక నిబద్ధత కలిగిన కళాకారుడు, నిజాయితీ కలిగిన కళాకారుడు, ఒక పేద ఇంట్లో పుట్టొచ్చిండు, ఒక దళిత ఇంట్లో పుట్టొచ్చిండు, ఇలాంటి తమ్ముడిని మనం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి మనం స్వాగతించాలి, మనం ఎమ్మటి పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే రాజన్న నన్ను ఆహ్వానించాడు. ఆ రోజే చెప్పిండు, నాకు ఈ రోజు కాదు, ఆయన 2009లో ఆయన పార్లమెంటు తెలంగాణ కోసం కొట్లాడుతున్న కాలంలోనే భవిష్యత్తు ఎప్పుడైనా కాలం కలిసినప్పుడు చూసుకుందామని చెప్పి భుజం మీద చేసి సరిచినోడు, నన్ను పిలిపించి పాటలు పాడిపించుకున్నాడు, తెలంగాణ కోసం మాట్లాడిపించినోడు. అందువల్ల రాజన్నది కేవలం మొన్న కలిసినటువంటి స్నేహితం కాదు, ఆయన నా బాస్ అండి, నా గాడ్ ఫాదర్ అండి, నన్ను పాటలకు ఆహ్వానించిండు, నేను ఎట్లా చెప్పుకుంటూ. సో అందుకని ఇవాళ పాటల పుస్తకానికి ఆవిష్కరణకి ఆయన్ని చీఫ్ గెస్ట్ గా కరెక్ట్. ఇవాళ నేను ఏమంటున్నా అంటే నా 25 ఏళ్ల పాటల గురించి మాట్లాడి చెప్తా తప్ప తుంగతుర్తి సమస్యను దయచేసి ఇంతటితో క్లోజ్ చేద్దాం. సరే పోనీ అన్న, ఇవాళ మీరు కాలం కలిసి వచ్చే టైంకి ఏపూరు సోమన్న భవిష్యత్ బాగుంటుంది అని రాజన్న చెప్పినట్టు, ఇవాళ కాలం కలిసి వచ్చింది అనుకోవాలి రాజన్నకి, ఏపూరు సోమన్నకి. అన్న, తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటది, అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అంటారు. అవునా అన్న? అర్థమవుతుందా అన్న? అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు. మొన్నటి దాకా కేసీఆర్ కదన్న సీఎం, ఇవాళ ఎవరు ఉండరన్న? రేవంత్ రెడ్డి. మరి రేపు ఎవరు ఉంటారన్న? కాలం ప్రజలు డిసైడ్ చేయాలి. ఎస్, మాట అయినన్నా అంటే ఇప్పుడు మొన్న దాకా కిషోర్ ఎమ్మెల్యే ఉండా, మందుల స్వామి ఎమ్మెల్యే అయిందా, ఆయన పోయిండా లేదా? మరి రేపేం జరగబోద్దన్న? అన్న, అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు, దేనికైనా టైం బ్యాలెన్స్ టైం. అందువల్ల నేనేమంటున్నా, ఇదే ఏపూరు సోమన్న మందుల శామ్యుల్ సపోర్ట్ చేయమని చెప్పి బహిరంగ వేదికలు ఎక్కి చేసినటువంటి స్టేట్మెంట్లు ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. ఈ రోజు మందుల శామ్యుల్ని తిడుతున్నటువంటి ఈయనోరే ఆ రోజు మందుల శామ్యుల్ని ఎట్లా సపోర్ట్ చేసింది? బాగా గుర్తుపెట్టుకోండి, మందుల సామేల్ను గురించి నేను మద్దతుగా మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో, పసునూరు గ్రామం వేదికగా బాబు జగజీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు సంబంధించినటువంటి రోజు అది బహుశా ఎన్నెళ్ళు సినిమాలో 1 year గా వస్తుంది, సంవత్సర కాలంగా వస్తుంది. దానికి మందకృష్ణ మాదేవ్ గారు వచ్చారు, ఆ మీటింగ్కు నేను పాల్గొన్నా. అప్పుడు ఆయనది సిండికేట్ వ్యాపారాలు వీడియో బయటకు వచ్చింది. ఏం వీడియో? సిండికేట్ వ్యాపారాల వీడియో. అది బార్లది నేను కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన, పుణ్యాన్ని గెలిచిన అనుకున్నా, ఈచ్ పో డబ్బులు అదే ఏదో వీడియో వచ్చింది. వస్తే నేను మనసంతా చలించిపోయింది. ఒక దళితుడు, ఒక పేదోడు ఒక అవకాశం వచ్చి ఎమ్మెల్యే అయితే అప్పుడే వీడియోలు తీయాలనా? సిండికేట్లు సిండికేట్లు అంటే కాదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక దళితుడు ఒక ఎమ్మెల్యే అయితే ఓ 10 రూపాయల బిల్ల మంచి వచ్చాడు, ఆయన ఖర్చులో రాయమో ఏదన్నా చేసుకుంటుండేమో, దాన్ని వీడియో తీసి బదనం చేసేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ఒక మాదే బిడ్డను అప్పుడే ఎందుకండి గట్లా ఆడి వరకు తీసుకుపోతురు అనేటువంటి నా బాధను వెలిబుచ్చి నేను పసునూరు వేదికగా నేను అడగాల్సి వచ్చింది, మీరు అలా చేయొద్దు అని. కానీ ఇక్కడ నా మనసు బాధ అనిపించింది. అన్నం పెట్టినోనికి సున్నం పెట్టినప్పుడు బాధ అనిపించింది. అక్కడ ఎవడో వీడియో తీసి పెడితే ఖచ్చితంగా ఖండించిన. ఎందుకు? ఒక పేదోడు ఎమ్మెల్యే అయిండండి, బతకని 4 రోజులు, ఎందుకు అప్పుడే వీడియోలు వైరల్ చేసి ఫోన్లలో పెట్టుకొని బంధిస్తున్నారు అని అనిపించింది. దాన్ని ఖండించిన. అది న్యాయమే అనిపించింది నా మనసుకు. కానీ ఇక్కడ అన్యాయం అనిపించింది. ఎక్కడా? అన్నం పెట్టినోనికి సున్నం పెట్టినప్పుడు. కానీ ఏం చూసుకొని మందుల శామ్యుల్ ఎగిరిపడుతుండు అంటే అది నాకు తెలియదన్నా, దండం పెడతానన్నాడు. అంత పెద్దోడిని కాదన్నా, నేను చిన్న బిడ్డను. చిన్న బిడ్డ ఏం చూసుకొని బిడ్డ కదా అని ఏం చూసుకొని అంటుండని నేను అనలేనన్నా. అది కాలం చరిత్ర. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కి అంటే నల్గొండలో అదొక చరిత్ర. అవును. కానీ అటువంటి నల్గొండలో కాదు చరిత్ర, తెలంగాణలో. ఆయన ఢిల్లీ కోటలో కొట్లాడినోడు, తెలంగాణ కోసం కోమటిరెడ్డి ఎంకన్నా మంత్రి పదవికి త్యాగం చేసినోడు. రాజన్న వేల మందికి సాయం చేస్తా ఉన్నాడు. కొంత వైద్యం లక్షలు ఎవరు వస్తే కూడా వాళ్ళకి ఎముక లేకుండా సాయం చేస్తా ఉన్నాడు. మరి అవి చూసిన తర్వాత కనీసం ఆయన సేవను చూసైనా కూడా కనీసం ఎందుకు మందుల శామ్యుల్ అటువంటి స్టేట్మెంట్ చేశాడు అంటే, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కులాహంకారులు, మతాహంకారులు కాదు. దయచేసి ఇది రికార్డ్ చేయండి స్టేట్మెంట్ ను. జీవితంలో ఎన్నడైనా ఏపూరు సోమన్న ఇదే సత్యంత వరకు ఇదే మాట్లాడతాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కులాహంకారులు, మతాహంకారులు కాదు. ఏ గరీబోడు పోయినా మీద చేసి దగ్గర తీసుకొని జేబులో చేయబెట్టి 10 రూపాయలు తీసి పోబిడ్డ సల్లాగా బతుకని చెప్పేవాళ్ళే. దీనికి ఇంతకంటే ఏం చెప్పను నేను, సాక్ష్యం. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి అనేది అధిష్టానం ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలే. కానీ ఇస్తే ఏమైతుందో తెలియదు, ఒక ప్రమాదమైన పొంచి ఉందేమో అని కొంత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భయపడుతుందేమో తెలంగాణలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి అనే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ మందుల శామ్యుల్ వచ్చి మంత్రి పదవి ఉన్న 2 ఒకరికి ఎస్టీలకు ఇవ్వాలి, ఇంకొకరికి యాదవులకు ఇవ్వాలి, లేకుంటే వీళ్ళకి ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చి తినే కుట్లో ఏమన్నా మన్ను చల్లుతుందా? నేను అది అంత లోతుగా నేను విశ్లేషించలేదు, నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన భాషలో అయితే చెప్తున్నా,
రాజన్న లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీ మరింత బలపడుతుంది, ఆయన సేవలు ఇంకా విస్తరిస్తాయి, మంచి జరుగుతుంది తప్ప చెడైతే జరగదు. ఆయన అయితే ఒక మనిషి కుట్ర చేయాలని కోరుకునే వ్యక్తి అయితే కాదు. అవును. అందువల్ల ఇక అందరి లోతుల్లోకి నేను వెళ్ళదచ్చు. అంటే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల మనిషికి ఎందుకు ఇవ్వట్లేదు? అదే నేను రియాక్ట్ అయినటువంటి విషయం ఏంటంటన్నా, 100 సార్లు స్టేట్మెంట్లో సామెల్ గారే చెప్పారు, కోమటిరెడ్డి రాజన్న లేని నాకు టికెట్ రాలేదు, ఆయనే హెల్ప్ చేశాడు, ఆయనే చేశాడు, ఆయన సరే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చినా కూడా, రేవంత్ అన్న సహకారం ఉన్నా కూడా, అటు దామోదర్ రెడ్డి వర్గం కానీ ఇటు చామలన్న కానీ మిగతా వాళ్ళందరూ పనిచేసినా కూడా మేజర్గా ఆ టికెట్ రావడంలో వీళ్ళు కీలక పాత్ర వహించడం అనేది నిజం. అది ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, ఆయన నోట ఆయనే చెప్పాడు. నేను రియాక్ట్ అయిన ఒక్క విషయం లేదు తప్ప ఇక మిగతా లోతంతా నాకు తెలియదు. కానీ రాజన్నకు మంత్రి పదవి రావాలని కోరుకోవడంలో నేను కూడా ఒక వ్యక్తిని. సో సోమన్న నెక్స్ట్ రాజన్న దీవెనలతో ఎమ్మెల్యే కాబోతున్నాడా? అన్న ఉంటే మీ నోటి వాక్యాన్ని ఉంటే అయితన్నా, అది నా తల్ల ఒకటే మాట అన్నాడు. సరే మనం వంతుండి రాసి పెట్టుంటే జరగకుంటుంటుందా సోమన్న, తుంగతుర్తే కాదు జిల్లాలో ఎక్కడైనా అయిందని. తర్వాత అది 2 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన విషయం. ఇప్పుడు ఆ చర్చ వద్దు, నా పాట గురించి చెప్పు. నా 25 ఏళ్ల పాట గురించి చెప్పరాదు, నా పాటలు లేవా? సో సరే, పాట వర్సెస్ అధికారం. పాట మీరు పాట పాడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి ఏపూరి సోమన్న ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని పోగొట్టమా, లేదంటే కనుక ప్రతిపక్షంలో ప్రజల తరఫు నిలబడ్డమా? అన్న నేను మళ్ళీ చెప్తున్నా మీకు, పాట అదే, లైన్ అదే, విధానం అదే, రూపం ఏం మారిందని చెప్తా ఉన్నాను. రూపం మారింది ఈడ అంటున్నాను. ఏం రూపం మారింది? నేను చెప్పాను కదా, రూపాయి గోలేసుకుంటలేడు అని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. గది చెప్పడానికి పోతున్నారు రేపు గ్రామాలకు. ఈ 25 ఏళ్ల పాటల ప్రస్థానం అయిపోయిన తర్వాత దాదాపు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తా, తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా, విద్యార్థులు కలుస్తా, చైతన్యం. నేను గతంలోనే 2019లోనే ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర అని చేశాను. సోషల్ వెల్ఫేర్, అప్పుడు ఆర్ఎస్పి గురుకుల సెక్రటరీగా ఉండే వారు కొంత బ్యాక్ బోన్ సపోర్ట్ చేసి స్వేరోలు, అంబేద్కర్ సంఘాలు, ఎంఆర్పిఎస్, దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కలిసి కులాలకు అతీతంగా కార్యక్రమాన్ని స్వాగతించారు. మంచి ప్రోగ్రామ్ ఇది, విద్యార్థులకు మంచి ఇన్స్పిరేషన్ అని. ఆ చైతన్య యాత్రను మళ్ళీ చేయబోతా ఉన్నాను. రేపు పల్లె పల్లె తిరగబోతా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు, పల్లె పల్లె తిరుగుతున్నారు, ప్రజల్లోకి వెళ్తారు. అదే ఏపూరి సోమన్న రాజకీయ ప్రస్థానం మొదలైంది. అది కాదు, జ్ఞానయాత్ర ద్వారా వెళ్తున్నాను. నేను రాజకీయం గురించి చెప్పడానికి పోట్లేదు. చైతన్యం చేస్తారు ప్రజలు. విద్యార్థులకు చెప్తాను నేను. వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజంరా, నువ్వు ఓటమి జందకురా, గెలుపే నీ లక్ష్యంరా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇది చెప్పబోతున్నాను. కానీ ఇందులో రాజకీయం లేదు. ఇటువంటి మంచి చెప్తే ప్రజలైనా విద్యార్థులను తీసుకునే పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు. నా పాట ద్వారా 100 మంది ప్రేక్షకులు వస్తే, నా పాట ద్వారా 10 మంది మారినా చాలు, నా పాట ద్వారా 6 మారినా చాలు. నా పాట ద్వారా 100 మందిని కూర్చోబెట్టే కాడ అందులో ఒక 10 మంది చేంజ్ అయినా చాలు, ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు. కానీ ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల గురించి కొట్లాడినటువంటి తెలంగాణలో మీ పోరు పాట చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతో కష్టపడి ఉద్యమం చేసిర్రు, తెలంగాణ సాధించుకుని 12 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ మార్పు కోసం కొట్లాడినటువంటి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీరు కోరుకున్నటువంటి మార్పు వచ్చిందా, లేకుంటే పాత సీసాలో కొత్త సారా లెక్క మళ్ళీ కొంత ఉన్నదాన్ని అన్ని బైపాస్ చేసి మళ్ళీ కేవలం బ్రాండింగ్, ప్రచార ఆర్భాటమే కనిపిస్తుంది అన్న? వాస్తవంగా చెప్పాలి, నేనేమంటున్నా ఒకటే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజాపాలనకు మద్దతుగా ఉన్నాను. నా గొంతును వినిపించాను. ప్రజాపాలన వచ్చారు, ఎవని పాలైందిరో అని ఆనాడు రాసి, ప్రజాపాలన వచ్చారో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ అని నేను విప్పాను. వాళ్ళు మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చారు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, అండ్ 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి.
ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు క్రమేపీ. కొంచెం ఓపిక పట్టండి. కానీ మీరు కాయన్ కొంచెం వన్ సైడే చూపిస్తున్నారు, వినండి. కాయన్ ఇంకో సైడ్ పేదలు ఇల్లులు కూలిపోతున్నాయి. మరి దాన్ని ఎందుకు సోమన్న మాట్లాడతలేదు? ఇండ్లు కూలిపోతున్నాయి కనుక ఇండ్లు కడుతున్నాం సార్. ఇండ్లు కూలిపోతున్నాయని మీరు చెప్తున్నారు. వెలుగుమాట్ల ఘటన. ఇండ్లు ఎవరికి ఇస్తున్నాం సార్? 1,00,000 ఇండ్లు ఇప్పుడు హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు ఇస్తున్నాం కదా. ఓపిక పట్టండి అంటున్నా. కొంచెం ఓపిక కానీ ఉన్న వచ్చుకోండి. ఇల్లులు కూలగొట్టి కొత్త ఇల్లులు కట్టించుడు ఎక్కడిది? ఇల్లు కూడా కొట్టడం ఏంది? హైడ్రా పేరుతో ఇల్లులు కూలగొడతారు. వెలుగుమట్ల ఖమ్మంలో ఎన్నో పేదల ఇల్లులు కూలిపోయినాయి కదా, ఒక యుద్ధ భూమిలాగా మారిందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. నేను ఏమంటున్నట్టన్నా, సరే హైడ్రా అయినా ఇంకేదైనా కూడా ఒక ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటప్పుడు 4 సార్లు వాళ్ళు ఆలోచించే నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నారు కనుక నేను ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు నమ్మి ఓట్లు వేసారు. మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు 2 ఏళ్ల కాలం గడిచింది. భవిష్యత్తు కూడా మంచి జరుగుతుందని సో హోప్ కోరుకుందాం. అంతే. మంచి జరుగుతుందని కోరుకుందాం. నడవనియండి. ఓకే, మీ ఛానల్ ద్వారా మా 25 ఏళ్ల పాటను ఆశీర్వదించండి. మా తప్పకుండా సభకు ఆశీర్వదించడం కాదు, ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించాలి. మా సభకు అందరు వచ్చేటట్టుగా చేయండి. మీరు కూడా రండి. తప్పకుండా. ఇదే మా ఆహ్వానం. కానీ ఆ కార్యక్రమం బాగా జరిగి ఈ 25 ఇయర్స్ జర్నీ కాదు, ఇంకా 25 ఇయర్స్ జర్నీ కొనసాగే విధంగా నా తప్పకుండా ప్రయాణం ముందుకు మీ ఉండాలి. మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటది. సోమన్న పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా చరిత్రలో నిలిచిపోవాలి. సార్ అది జరిగితే మీరు ఇంతసేపు సోమన్న చెప్పినట్టు మిగలాలి, పాట మిగలాలి. అన్ని 2 మిగులుతాయి. తప్పకుండా మీ ఆశీర్వాదం. సో ర్యాపిడ్ ఫైర్ లో ఒక వర్డ్ లో చెప్పాలంటే కేసీఆర్ గురించి ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోయినటువంటి నాయకుడు. సరే, ఆయనతో అనేక మంది యాడ్ అయ్యారు, మేధావులు అనేక మంది ఉన్నారు, ఆయన అని కాదు. కానీ ఓకే, దాంట్లో ఒక తెలంగాణ అనే నినాదం అంటే గుర్తొచ్చేది కేసీఆర్ పేరు. అది ఎవరన్నా కాదు, కానీ ఇచ్చిందంటే గుర్తొచ్చేది కూడా సోనియా గాంధీ. సో రేవంత్ రెడ్డి గురించి ఓకే, 20 ఏండ్ల తన జర్నీని ఒక గోల్ పెట్టుకొని జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. ఒక ఆశయం పెట్టుకొని వచ్చాడు. ఆయన అనుకున్న గోల్ రీచ్ కాగలిగాడు. నరేంద్ర మోదీ ఈ దేశంలో కూటికి లేని పేదోని గురించి ఆలోచించి కూటికానికి కూడెట్లొస్తుంది, బట్ట ఎట్లొస్తుంది, ఎట్లొస్తుంది, వానికి ఎట్లా నిలువనీడ కావాలనే ఆలోచనలు పక్కకు పెట్టి కేవలం కులాల చుట్టూ మతాల చుట్టూ రాజకీయాలు చేసే విధానం నేను నచ్చను. పేదోడికి నిలువ నీడ కావాలి, తినడానికి తిండి కావాలి, వాని ఆరోగ్యం మంచిగా కావాలి, వానికి ఒక న్యాయ సలహా అందాలి, ఓ న్యాయ సాయం అందాలి, వైద్య సాయం అందాలి, చదువు కావాలి. వీటి మీద దృష్టి లేకుండా కేవలం మతాల రంగుల చుట్టూ తిప్పి మభ్య పెట్టేటువంటి పరిస్థితులను నేను ఇష్టపడను. రాహుల్ గాంధీ ఫ్యూచర్ ప్రధానమంత్రి. భారత రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని భారత్ జోడో యాత్ర అంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగినోడు. వారి కుటుంబం అంతా ఈ దేశం కోసం బలైపోయినటువంటి ఫ్యామిలీ. తెలంగాణ ఉద్యమం అమోఘమైంది, ప్రపంచ చరిత్రలో అమోఘమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణకు గొప్ప భవిష్యత్తు ఉన్న నాయకుడు. గొప్ప భవిష్యత్ అంటే మీ ఉద్దేశంలో? అరే, తెలంగాణకు రేపు ఏదైనా కావచ్చు. నేనేమంటున్నా, నా ఉద్దేశం ఏంటి, తెలంగాణకే గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పు. ఎందుకంటే ఆయన గతంలో మంత్రి పదవి తృణప్రాయం అని చెప్తే సీఎం అని ఆయన సంబోధించాడు ఒకసారి. నెక్స్ట్ రేస్ లో సీఎం రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి రాజన్న. ఏమంటారు? నిజం అంటే మీ అభిప్రాయం ఏంది? అన్న, ప్రజలు కోరుకుంటే, ప్రజలు కావాలనుకుంటే ఎవ్వరు ఆపినా ఆగేది కాదు. రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా? నీ అభిప్రాయం ఏంటంటే నేను వద్దని చెప్తానా అన్న? సాధ్యం అవుతుంది? అవుతుందా? లేదన్నా, నేను ఖచ్చితంగా ప్రజలందరూ కోరుకుంటారు, అది అనివార్యం. కానీ సరే, కాలం డిసైడ్ చేస్తారు. సో చివరిగా ఏపూరి సోమన్న 25 ఏళ్ల ప్రయాణం గురించి పుస్తకావిష్కరణ సభ నేపథ్యంలో చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజా సాహిత్యాన్ని, ప్రజా సాంస్కృతిక ఉద్యమకారునిగా నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. రేపు రాష్ట్రంలో చేపట్టబోయేటువంటి ఏ కార్యక్రమం వచ్చినా నా పాటను, నన్ను 25 ఏళ్లుగా ఆదరించారు. మరింకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆదరించే విధంగా మీ దీవెన, మీ ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పాదాలకు నేను దండం పెడుతూ, మీ బిడ్డగా, గద్దరన్న వారసుడిగా సాంస్కృతిక యుద్ధాన్ని నడుపుతూనే ఉంటా. గాయకుడే నాయకుడు కావాలని చెప్పిన మా మారోజు వీరన్న మాటలు, మా గద్దరన్న మాటలు, మా బిల్లి లలితక్క మాటలు ఈ ఎప్పటికి కూడా మర్చిపోను. మాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని చేరదీసే నాయకుడు కావాలని కోరుకునేటువంటి వాళ్ళము. అట్లాంటి నాయకత్వంలో రేపు పనిచేయాలనుకునేటువంటి వాళ్ళం కనుక ప్రజలందరినీ ఆదరించమని చెప్పి, నన్ను దీవించమని చెప్పి కోరుతా ఉన్నా. గాయకుడిగా ఉంటూ నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా గాయకుడిగా ఉంటారా, నాయకుడిగా ఉంటారా? అంటే పాట వేరు, ఏపురు సోమన్న వేరు చేసి చూడలేవు. పాడకుండైనా పాడేది పాడుతూనే ఉంటాయి. ఏమన్నా పాట రూపం మారుతుంది, పాడడం బంద్ చేయను. సో నాయకుడైనా గొంతు మూగబోదు. ఎందుకు ఎట్లా పోతుంది? పాట రూపాంతరం మారుతుంది అంటున్నా నేను. పాట రూపం మారింది. ఆడ ఎవడి పాల ఇందులో తెలంగాణ అని అడిగింది, ఇవాళ కంప్యూటర్ చేతుల పట్టని అడుగుతుంది.
రేపు ఇంకొక పాట పాడుతుంది, రేపు టైంకు గోల్ వేసుకొని రా ఫస్ట్ బతకరా అని చెప్తుంది. సో చివరిగా ముగింపు సందర్భంగా ఒక పాటతో క్లోజ్ చేద్దామంటే ఏ పాటతో క్లోజ్ చేస్తారు? అన్న చాలా పాటలు ఉన్నాయన్న, ఇక ఏ పాట అని చెప్పనన్నా నేను. అన్ని మన బిడ్డలు సరే, చైతన్యవంతం తెలంగాణ ఉద్యమం సంబంధించి అమరులు తలుచుకుంటూ ఒక పాట పాడదాం. చైతన్యవంతమైనటువంటి అనేక పాటలు కూడా నేను రాశాను, పాడాను కనుక నేను భవిష్యత్తు యువతరానికి సంబంధించినటువంటి పాటను నేను వినిపిస్తాను. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులా బలే ఎదగాలిరం, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసే పొద్దును ముద్దాడాలిరం. ఓ సాహు మహజన నా పంచ ప్రాణమం, నిండు నూరేళ్ళు నువ్వు సల్లగుండాలిరం, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులా బలే ఎదగాలిరం. గతమును నెమరేసి వర్తమానము చూసి భవిష్యత్తుకు పునాదులెయ్యాలిరా. ప్రపంచానికి జ్ఞానం అందించిన గౌతమ బుద్ధుడే స్ఫూర్తి కావాలిరా. జ్ఞాన యుద్ధం చేయ బయలెల్లరం, అక్షర జ్యోతులను వెలిగించరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరం. సో ఖచ్చితంగా మీ పాట విన్న యువతరం అంతా కూడా ఇవాళ అంధకారంలో నుంచి అక్షర జ్యోతి అందుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఏపూరి సోమన్న గారు. సో ఇది ఏపూరి సోమన్న గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.